చైనాకు చెక్ పెట్టేది ఎలాగా ఇదే ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్న విషయం. చైనా దుర్మార్గానికి 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దేశమంతా చైనాపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది. అసలు ఈ డ్రాగన్ పన్నాగం వెనుక కుట్ర ఏమిటి? చర్చల తర్వాత వెనక్కు తగ్గినట్టే తగ్గి ఎందుకు ఇలా దొంగ దెబ్బ తీసింది అనేది ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ప్రధాని మోదీ కూడా వీర సైనికుల త్యాగం వృధా కాబోదని స్పష్టం చేశారు. తప్పకుండా బదులు తీర్చుకుంటామని కూడా అన్నారు. ఈ నెల 19న అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి ఆమోదంతో చైనాపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించబోతున్నారు. పక్కలో బల్లెంలాగా తయారైన చైనాకు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ డిబేట్. 10TV స్పాట్లైట్ అండ్ ప్రస్తుతం 10TV స్టూడియోస్లో ఉన్నారు రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ గారు, అనుభవజ్ఞులు. నమస్కారం శ్రీనివాస్ గారు, మేజర్. అండ్ అలాగే పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ విశ్లేషకులు, జాతీయ అంతర్జాతీయ ఆర్థిక ఇంకా రాజకీయ అంశాలపై కూడా వారు నిపుణులన్న విషయం తెలిసిందే, సుపరిచితులు. పెంటపాటి పుల్లారావు గారు నమస్కారం సార్. అండ్ కల్లల్ భాషా గారు జాయిన్ కాబోతున్నారు కాసేపట్లో విశాఖపట్నం నుండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ శ్రీనివాస్, చాలా డిస్టర్బింగ్గా ఒక్కసారిగా ఒక దెబ్బలాగా వచ్చి పడింది ఈ సంఘటన. ఎందుకంటే బహుశా కొన్ని దశాబ్దాల క్రితం వరకు కూడా మనం ఇలాంటి పరిస్థితి చూసాము. కొన్ని దశాబ్దాలలో ఇలాంటి ఇంత ఘోరమైన పరిస్థితి చూడలేదు. మరి ఈ డెవలప్మెంట్ని మీరు టెక్నికల్గా ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇది ఈజ్ ఇట్ అన్ ఇండికేషన్ ఆఫ్ వార్? ఎస్ అండి, ఖచ్చితంగా మనం యుద్ధం జరిగే కంటే ముందు ఎటువంటి పరిస్థితులు నడుస్తున్నాయో అలాంటి పరిస్థితుల్లోనే మనం వెళ్తున్నామండి. అటువంటి పరిస్థితులనే మనం ఎదుర్కొంటున్నాం. కారణం ఏంటి అంటే, పాకిస్తాన్ బార్డర్లో ఈ విధంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, ఒకరిని ఒకరు చంపుకోవడం అనేటువంటిది పాకిస్తాన్ బార్డర్లో ఉంది. కానీ చైనా బార్డర్లో మనకి కాల్పులు జరుపుకునేటువంటి వాతావరణం అయితే మనకి ఏ రోజు కూడా లేదు. అది యుద్ధం ఆగిపోయిన తర్వాత పంచశీల సూత్రాలను ఇరు దేశాలు కూడా గౌరవిస్తూ వచ్చాయి. ఒకరి మీద ఒకరు కవింపు చర్యలు చేసుకోకూడదని చెప్పుకుంటూ వచ్చాము. కానీ చైనా అప్పుడప్పుడు తన యొక్క కుటిల బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రపంచంలో మారుతున్నటువంటి భౌగోళిక రాజకీయ ఈ సంబంధాలు ఏదైతే ఉన్నాయో ఆ నేపథ్యంలో భారత్ మీద పట్టు బిగించడం కోసం ఇక్కడ సుదీర్ఘంగా ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు ఏదైతే ఉన్నాయో ఆ వివాదాల మీద దృష్టి మరల్చింది. ప్రపంచ దేశాల యొక్క దృష్టి అంతా కూడా దాని మీదకి తీసుకొచ్చిందండి చైనా. అయితే ప్రస్తుతం ఈ విధంగా ఒక కల్నల్ స్థాయి అధికారి చనిపోవడం, అలాగే అధికారిక లెక్కల ప్రకారం 20 అంటున్నారు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చేమో. ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఇంత భారీ స్థాయిలో మరణాలు, వీరమరణాలు పొందడం జవాన్లు అనేటువంటిది ఇది సాధారణంగా మనం సింపుల్గా చూడవలసినటువంటి విషయం కాదు. గతంలో ఉన్నటువంటి యుద్ధాల్లో ఉన్నటువంటి చైనా యొక్క కుటిల బుద్ధిని కూడా చూస్తే ఒక పక్కన శాంతి మంత్రాలను వల్లిస్తూనే యుద్ధ తయారీ అనేటువంటి చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ కూడా అదే చూడండి. ఇప్పుడు మనకేంటంటే బయలాటరల్ మీటింగ్స్ అని చెప్పేసి అన్నారు, కోర్ కమాండర్ లెవెల్ మీటింగ్స్ అని చెప్పేసి అన్నారు. ఆ విధంగా అంటూ ఆ తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారు అంటే ఈ యొక్క రెండు దేశాలు ఉన్నటువంటి కమాండర్లు ఇద్దరు కూడా దగ్గరికి వచ్చారు. శాంతి అంటూనే ఈరోజు డీఎస్కలేషన్ అన్నారు. డీఎస్కలేషన్ అని చెప్పేసి ఒక్కసారిగా డీఎస్కలేషన్ మూమెంట్లో అటాక్ చేయడం అనేటువంటిది జరిగిందండి. అంటే మనం చైనాని ఎప్పుడూ కూడా మాట్లాడేది ఒకటి అండ్ చేసేది ఇంకొకటి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ పాకిస్తాన్ కానీ చైనా కానీ వాళ్ళు చెప్పేది ఎప్పుడు కూడా శత్రు దేశాలు ఒక రకంగా ఉంటాయి, చేతలు అనేటువంటి ఇంకో రకంగా ఉంటాయి. వాళ్ళని మనం ఎప్పుడూ కూడా ఈ ఫేస్ వాల్యూ తీసుకోకూడదండి. వాళ్ళు ఫేస్ వాల్యూగా మనం తీసుకుని వాళ్ళు శాంతికి వచ్చారు కదా అనుకుంటే, గతంలో ఇండో చైనా వార్లో కూడా చేసింది అదే. ఒక పక్కన శాంతి మంత్రాలు వల్లిస్తూనే మన మీద అటాక్ వచ్చారండి. అదే మళ్ళీ రిపీట్ కాబోతుంది. ప్రస్తుతం జరిగినటువంటి డిస్టర్బెన్స్ అయితే ఇది సాధారణ స్థాయిలో జరిగినటువంటి సంఘటన కాదు. ఇది ఖచ్చితంగా మనం ప్రతిస్పందించవలసినటువంటి విషయం అండి. ఖచ్చితంగా ఇది పెంటపాటి పుల్లారావు గారు, మేజర్ శ్రీనివాస్ అన్న మాటలు మీరు కూడా విన్నారు సార్. పుల్లారావు గారు, ఇప్పుడు చాలా పెద్ద సవాల్ భారతదేశం ముందు ఉంది. అంటే చైనా విషయంలో కావచ్చు, ఎవరి విషయంలో అయినా సరే చాలా ఒక సహృదయపూర్వక వాతావరణంతోనే భారత్ ఎవరితో కూడా తను వెళ్ళి కయ్యం పెట్టుకోలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. మరోవైపు ముందుకెళ్తే పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయని బేరీజు వేసుకోవాల్సిన సమయం ఇది. సో పుల్లారావు గారు, మీ భావన ఏమిటి సార్? జరిగిన ఈ తాజా పరిణామం దేనికి సంకేతం అంటారు సార్? ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, చైనా మనకి 1951 వరకు సరిహద్దులో లేదు. వేల సంవత్సరాలు మనకి టిబెట్టే ఉండేది. 2500 2800 మైళ్ళు సరిహద్దు మీద టిబెట్ ఉండేది. ఎప్పుడైతే చైనా వచ్చారో 51లో 54, 55 నుంచి అరుణాచల్ మాది, ఈ జమ్మూ కాశ్మీర్లో లడాక్ మాది,
ఎందుకు మీదంటే అప్పుడెప్పుడు టిబెట్ వాళ్ళకి సంబంధాలు ఉన్నాయా పాత ఉత్తరాలు చూపెట్టి అలా డిమాండ్ చేసి చూఎన్ లై చైనా ప్రైమ్ మినిస్టర్ 1960లో రెండోసారో మూడోసారో భారతదేశం వచ్చి స్పష్టంగా డిమాండ్ చేసి ఒక చాలా గుండెలాగా డిమాండ్ చేసి వెళ్ళిపోయాడు. 62 యుద్ధం జరిగింది. రైట్. అది అందరికి తెలిసిన విషయం. 45 సంవత్సరాలు యుద్ధం లేదు. దానివల్ల పీస్ వచ్చిందని కాదు. ఇది చైనా పద్ధతి. ఒకే డిమాండ్ చేసి వందల సంవత్సరాలు ఆ డిమాండ్ మీదే పడతా ఉండాలి. మాది మాది. అలాగే సౌత్ చైనా సీలో ఏం చేస్తున్నారో చూశారు. జపాన్కి సంబంధించిన కొన్ని దీవెలు వాళ్ళు 100 సంవత్సరాల బట్టి ఎలా డిమాండ్ చేస్తున్నారు. ఇది చైనా పద్ధతి. భారతదేశానికి మనకి నేబర్స్ మంచి వాళ్ళు లేరు అని మనం విసుక్కోవటం కరెక్ట్ కాదు. చాలా పేషెంట్గా, చాలా ఓపికతో, చాలా కేర్ఫుల్గా ఇలా నడుపుతా వెళ్ళాలి. సమయాన్ని మనం గెలవాలి. ఈవేళ చాలా మంది చైనాతో మనం తెంపేసుకుందాం, మనం ఇదేమి పట్టించుకోక్కర్లేదు, వెళ్ళిపోదాం, అది కరెక్ట్ కాదు. చైనా వాళ్ళు చేసే స్ట్రాటజీ ఇలా ఓపిక్గా విసిగిస్తా బలం వాడి అన్ని వాడి సంపాదించుకుంటున్నారు భూములు. మన స్ట్రాటజీ ఎదుర్కొంటూ పోవాలి. లేకపోతే మనం సడన్ గా నిర్ణయం తీసుకోకూడదు. ప్రధాని మోడీ గారు కరెక్ట్ గా చెప్పారు, మనం ప్రైస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఇంకా జాగ్రత్త పడాలి, ఇంకా డెవలప్ చేయాలి. కానీ చాలా కేర్ఫుల్ గా ఆలోచన చేసే విషయం ఇది. ఎందుకంటే ఒక 20 మంది చచ్చిపోయారు, వార్ డిక్లేర్ చేస్తాం అనేది కాదు. ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఇలాగా ఇది చాలా చిన్న, మనకి చాలా పెద్ద అగౌరవం, చాలా ఆశ్చర్యం కలిగిన 45 సంవత్సరాల తర్వాత చైనీస్ ఇలా చేస్తారు. తప్పకుండా చేస్తారు. అది ఇంటర్నేషనల్ అఫైర్స్ ఓపిక్గా డిప్లొమసీతో మనం ఒక పక్కన చేస్తూ మనం బలపరుస్తా రావాలి. దేశాన్ని కూడా ప్రిపేర్ చేస్తా రావాలి. యుద్ధం అంటే చిన్న విషయం కాదు. యుద్ధం అంటే వేల మంది పంపిస్తారు. మీరు శ్రీలంకకి మనం చిన్న ట్రూప్స్ 1,20,000 మంది పంపిస్తే 20,000 మంది గాయపడ్డారు. 1,000-2,000 మందో ఎక్కువ మంది మన తెచ్చారు. ఇంకా ఎక్కువ మంది, అదే కరెక్ట్ ఫిగర్. సియాచిన్లో 1000 మంది చచ్చిపోయారు. సో ఇది ఒక సీరియస్ మ్యాటర్. కానీ డిప్లొమసీతో ట్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా ఒక అభిప్రాయం కూడా బిల్డప్ చేయాలి. భారతదేశాన్ని చైనా ఏడిపిస్తుంది, చైనా అగ్రెసివ్ కంట్రీ. ఇంకో చిన్న విషయం చెప్తున్నా. 1962లో మనకి చైనాకి ఘర్షణ జరిగినప్పుడు అమెరికాతో మంచి సంబంధం లేకపోయినా జాన్ కెనడీ మనం సపోర్ట్ చేశారు. రష్యా చేయలేదు, ఎవరు చేయలేదు, బ్రిటన్ కూడా వెంటనే చేయలేదు. తర్వాత మళ్ళీ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మనకి అమెరికన్ ప్రెసిడెంట్ సాయం చేయడానికి రాలేదు. డొనాల్డ్ ట్రంప్ ఒక నెలలు బట్టి మనకు సాయం చేస్తాను, ఇది అన్యాయం అని అంటా వస్తున్నారు. కాబట్టి కొంచెం ఈ డిప్లొమసీని ముందరికి తీసుకెళ్తూ బలపరుస్తూ ఓపిక్గా మెచ్యూర్గా డీల్ చేయాలి. మనం సైన్యాన్ని పంపిద్దామంటే వాళ్ళు సైన్యం పంపిస్తారు. మన ప్రజాస్వామ్యం ఏ పొరపాటు జరిగినా గవర్నమెంట్ అని మళ్ళీ ప్రశ్నిస్తాం, గవర్నమెంట్ని తీసేస్తాం. వాళ్ళకి ఆ బాధ లేదు. షీ జిన్పింగ్ 10 సంవత్సరాలు ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయాక ఆయన కింద జనరల్స్ ఇంకో 20 సంవత్సరాలు ఉంటారు. మన వాళ్ళు రిటైర్ అయిపోతారు. పుల్లారావు గారు చైనాని ఎదుర్కొంటారు. మెచ్యూర్గా, కేర్ఫుల్గా, డిప్లొమసీతో, మిలిటరీతో వెళ్తా పోవాలి. గబుక్కొని సడన్ గా కోపంతో మనకి సంబంధం లేదంటాం, చాలా చైల్డిష్గా ఉంటా, చేసే పని కాదు. మన గవర్నమెంట్ కూడా చేయట్లేదు. ఈవేళ మన విదేశ మంత్రి వాళ్ళ విదేశ మంత్రితో మాట్లాడారు. అవును, బాగా జరిగింది. అలా టెన్షన్స్ తగ్గిస్తూ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ ఒక్క ఇన్సిడెంట్ గురించి మనం వారికి వెళ్ళినా ఖచ్చితంగా అంటే మనం వారికి వెళ్తామా లేదా అన్న ప్రశ్న పక్కన పెడితే పుల్లారావు గారు, మీ ఆంతర్యం అర్థమైంది మీరు చెప్పేది. అంటే దీర్ఘకాలిక పర్యవసానాలు కూడా అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. అటువంటి ఒక పరిణితితో డీల్ చేయవలసిన పరిస్థితి అని చెప్పారు. వాస్తవమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కావాలని అటువైపు నుంచి ఇది కవ్వింపు చర్య కంటే ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి. పాకిస్తాన్ విషయంలో వాళ్ళు వచ్చి ఏదో కొంచెం ఆక్రమించి వెళ్ళిపోయారు, లేదా ఏదో ఫైర్ చేశారంటే అవి కవ్వింపు చర్యలు. ఇక్కడ మనకి 20 మంది అమరులైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచైనా వాళ్ళు మళ్ళీ వచ్చి ఇటువంటి ఇంతకంటే ఒక పెద్ద చొరబాటుకి ప్రయత్నిస్తారేమో అనే ఒక ఆందోళన ఉంటుంది కదా సార్ పుల్లారావు గారు? ఒకటి, ఈవేళ డైరెక్షన్స్ గవర్నమెంట్ ఏమి ఇచ్చారంటే మిలిటరీ వాళ్ళకి ఇప్పటి వరకు ఏమైనా డైరెక్షన్స్ అంటే మీరు ఫైరింగ్ చేయొద్దు, ఏదైనా చేయండి, ఫైరింగ్ జరగకూడదు. అందువల్ల నిన్న కూడా ఫైరింగ్ జరగలేదు. కత్తులతో, కర్రలతో, మేకులతో చప్పుకున్నారు. నెక్స్ట్ టైం ఈ వేళ బయటకు వచ్చింది ఏమిటంటే ఇంక ఆర్డర్ ఇచ్చారు, లోకల్ కమాండర్స్ ఏ పరిస్థితి వచ్చినా మీరు ఏది సూటబుల్ అంటే అది చేయండి. ఇంకో చిన్న విషయం ఏంటంటే జ్ఞాపకం పెట్టుకో, చిన్న పాయింట్,
చైనాకి యుద్ధం చేయకుండా టెన్షన్స్ తో ఆక్రమించడం అలవాటు. రైట్ 1979లో లాస్ట్ టైం వియత్నాంతో దెబ్బలాడారు. వియత్నాం చాలా విపరీతంగా మంచి ఆర్మీ, వాళ్ళకి 40 సంవత్సరాల ట్రైనింగ్ ఉన్నది, యుద్ధంలో దెబ్బలాడి వీళ్ళు తరివేశారు. అప్పుడు తెచ్చి చైనా యాక్చువల్ ఫైటింగ్ చేయలేదు. మా దగ్గర 50 లక్షల మంది ఉన్నారు, బార్డర్కి తీసుకొస్తారు, ట్రూప్స్ చూపెడతారు, భయపెడతారు, మంచి మెకానిజంలు ఉన్నాయి, కానీ యుద్ధానికి రాలేదు. వాళ్ళ ప్రశ్న ఇచ్చారు, వాళ్ళ పరీక్ష చేసేది ఏంటంటే భారతదేశం రెడీగా ఉన్నదా యుద్ధానికి. రైట్ యుద్ధం అంటే మీరు ఓడిపోవచ్చు, గెలవచ్చు. సో భారతదేశం యుద్ధానికి వచ్చి ఓడిపోవటానికి రెడీగా ఉన్నదా, ఆ ప్రశ్నకి మనం ఎస్ అనాలి. ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాం, యుద్ధం చేస్తామంటే అది కరెక్ట్ స్ట్రాటజీ అని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆ స్ట్రాటజీ నుంచి ఎప్పుడు వెళ్తుంది. మనం వెంటనే చేయగలిగలేదు. వచ్చే ఇన్సిడెంట్ గురించి మనం ఎదురు చూడాలి, తప్పకుండా వస్తుంది. రైట్ అది ఎలాగ వస్తుంది, రైట్ ఇప్పుడు వస్తుంది చూడాలి. అది చూడాలి, ఎక్కడి నుంచి వస్తుందో కూడా. మేజర్ శ్రీనివాస్ గారు, అంటే వారు ఈ ప్రాంతం అంతా కూడా మీరు స్వయంగా ఉన్నారు కాబట్టి అక్కడ మీ అనుభవాన్ని కూడా పంచుకోవాల్సిన కోరుతున్నాను. ఈ లోపల కల్నల్ బాషా గారు జాయిన్ అవుతున్నారు. కల్నల్ బాషా గారు నమస్కారం అండి, స్వాగతం. కల్నల్, ఇప్పుడున్న పరిస్థితిని, అంటే ఈ మధ్య కాలంలో ప్రపంచ హెడ్లైన్స్లోనే చైనా తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే అఫ్కోర్స్ ఇది ముడిపెట్టడం సబబో కాదో తెలియదు, కానీ ఇప్పటికే చాలామంది ముడిపెడుతున్నారు. ఈ ప్రస్తుతం బయలాజికల్ వార్ఫేర్ మొదలుపెట్టింది ఒకవైపు అని, ఇది ఇంకోవైపు నుంచి కూడా దాని పవర్ అసర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది చైనా అని చెప్పి. సో మీరు ఎలా చూస్తున్నారు కల్నల్ ఈ ఇన్సిడెంట్ని? Yeah, absolutely. ఈ ఇన్సిడెంట్ మనం వీ హ్యావ్ టు లుక్ ఇట్ అట్ ఏ లార్జర్ పర్స్పెక్టివ్. రైట్. వన్ ఈజ్ ఇంటర్నేషనల్గా చైనా రెప్యుటేషన్ పడిపోయింది కోవిడ్-19 ఇన్సిడెంట్ తర్వాత. రెండోది ది ఇంటర్నల్లీ చైనా హ్యాస్ స్టార్టెడ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. మనం గతంలో చూసాం ఏంటి అంటే చైనాలో ప్రో డెమోక్రసీ మూమెంట్స్ ప్లస్ యాంటీ గవర్నమెంట్ మూమెంట్స్ కూడా స్టార్ట్ అయినాయి రీసెంట్గా. రైట్. థర్డ్ ఇష్యూ ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే నేపాల్తో మనకి ఈ సరిహద్దు వివాదం మొదలైంది, లిపులేక్, కాలాపాని. అవును. సో వీ హ్యావ్ టు లుక్ అట్ ఎ లింక్ బిట్వీన్ దీస్ టూ ఇన్సిడెంట్స్ ఆల్సో, బికాస్ ఈ ఇన్సిడెంట్ వాళ్ళు ఎస్కలేట్ చేయడానికి కారణం నేపాల్కి ఒక భరోసా ఇవ్వడమా అనేది వీల్ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ట్రూ. Now the other issue which everybody has been talking about some decades, రైట్, ఏంటి అంటే చైనా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇండియా ఈజ్ ఎ గ్రోవింగ్ మిలిటరీ పవర్ అండ్ ఎకనామిక్ పవర్. భారతదేశాన్ని ఎన్సర్కిల్మెంట్ ఎలా చేయాలి అనేది స్ట్రాటజీలో కూడా ఇదొక భాగం అని మనం భావించాలి. ప్లస్ వాళ్ళు ఈ టెన్షన్స్ ఈ విధంగా ఎస్కలేట్ చేయడానికి వాళ్ళు తీసుకున్న ఒక రీజన్ ఏంటి అంటే బార్డర్ ఏరియాలో మనం రోడ్స్ డెవలప్ చేస్తున్నాము. రైట్. రెండోది రెగ్యులర్గా జరిగే ఈ పెట్రోలింగ్ ఆ ప్రాంతంలో మన పర్సెప్షన్ బట్టి మన ఏరియా ఏదైతే మనం అనుకొని ఆ ఏరియాలో మనం పెట్రోలింగ్ చేస్తామో ఆ ప్రాంతంలో వచ్చి వాళ్ళు గతంలో లేనట్టుగా అక్కడ టెంట్స్ ఏర్పాటు చేయటం, వాళ్ళు మిలిటరీ డిప్లాయ్ చేయటం, ప్లస్ ఆ ఏరియాలో యుద్ధానికి తయారీ చేసేటట్టు కొన్ని డిగ్గింగ్ కూడా చేయటం అనేది ఇది చాలా సీరియస్ ఇష్యూ. అది అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇది ఒక మిలిటరీ డిగ్నిటీగా బిహేవ్ చేసే పరిస్థితి కాదు. చైనీస్ మిలిటరీ ఒక వీధి గుండాలుగా, వీధి రౌడీల్లాగా వేరే సైన్యం మీద రాళ్లతో కర్రలతో దాడి చేయడం అనేది మనం బహుశా ఇంతవరకు ఎక్కడ వినుండం. చాలా చాలా డిస్టర్బింగ్గా ఉంది కల్నల్. అంటే నిజంగానే వింటున్న వరకు సామాన్య పౌరులందరికీ కూడా జరిగిన సంఘటన చూస్తుంటే కల్నల్. సో ఇప్పుడు మరి మీరు చెప్తున్న దాన్ని బట్టి కల్నల్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రాంతాలు అత్యంత అంటే వల్నరబుల్ అంటాం కదా మనం అని మనం అనుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా నుంచి ఫర్దర్ భవిష్యత్తులో కూడా మనకి ఇటువంటి కవ్వింపులు కావచ్చు, దాడులు కావచ్చు జరగడానికి? సార్ మనకి చైనాకి ఉన్న బార్డర్ ఏరియా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వాట్ వి కాల్ ఇట్,
ఇది యాక్చువల్గా ప్రాపర్గా డిమార్కేట్ చేసి లేదు. ప్లస్ రెండు దేశాల మధ్య ఈ లైన్కి సంబంధించి దెర్ ఈస్ నో ప్రాపర్ అగ్రిమెంట్ రైట్ విత్ మార్కింగ్స్ ఆన్ మ్యాప్స్ ఆర్ లైక్ దట్. సో గతంలో కూడా మనం గతం నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ ఇఫ్ యూ లుక్ అట్ 1959 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న సంఘటనలు మనకి ఎక్కువగా జరుగుతున్నవి ఎక్కడ అంటే ఈ చుషుల్ సెక్టర్లో ఈ పెంగాంగ్సో ప్రాంతం ఒకటి, గతంలో ఈ డెమ్చాక్ అనే ప్రాంతంలో ఒక చోట జరిగింది, తర్వాత సిక్కింలో సంబంధించి ఈ పాస్ దగ్గర నాకులా పాస్ ఏరియాలో ప్రాంతంలో జరిగింది. రైట్. సో ఈ టెన్షన్స్ అనేవి ఎక్కడైతే దెర్ ఇస్ ఏ డిఫరెన్స్ ఇన్ పర్సెప్షన్ ఆ ప్రాంతాల్లో జరగడం జరిగింది. యాజ్ ఫార్ యాజ్ వల్నరబిలిటీ ఈస్ కన్సర్న్ we are properly deployed and భారతదేశం adequate precautions time to time వాళ్ళ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ రివ్యూ చేయటం అనేది రైట్ గతంలో చేయటం కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. సో బట్ రెండు కంట్రీస్కి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా వాట్ ఐ ఫీల్ ఇన్ దిస్ ఈస్ దిస్ చుషుల్ సెక్టర్. ఎక్కడైతే ఈ గావ్లాన్ వ్యాలీ ప్రాంతంలో ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే మొదలు పెట్టారో పెంగాంగ్సో ఏరియాలో మొదలు పెట్టారో, మూడోది ఈ పెట్రోలింగ్ పాయింట్, ఈ ఫింగర్స్ అనే పెట్రోలింగ్ పాయింట్ అని ఒక చిన్న కొండ ఉంది. దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ ఈ టెన్షన్ ఎస్కలేట్ చేయటానికి వాళ్ళు దాన్ని ఒక సాకుగా తీసుకొని చేయటం జరిగింది. రైట్ రైట్ కల్లల్. మేజర్ శ్రీనివాస్ ఇస్ హియర్ స్టూడియోలో. మేజర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి పుల్లారావు గారు ఒక మాట అన్నారు, చాలా అత్యంత మెచ్యూరిటీతో ఇప్పుడు అంటే మిత్ర దేశాలని కూడబెట్టుకోవడం వాళ్ళ సపోర్ట్ని డిప్లొమాటిక్గా, అండ్ ఆల్సో పదే పదే చైనా విసిగిస్తోందనే ఒక విషయం బయటకు వెళ్ళాలి అని అన్నారు. అంటే అది సాధ్యం అంటారా? మనకు నిజంగా మిత్ర దేశాలని కాన్ఫిడెంట్గా చెప్పుకుని అట్లీస్ట్ పరస్పరంగా కామన్ శత్రువు అని చెప్పుకోవడానికి ఏ దేశాలపై మనం భరోసా పెట్టచ్చు అంటారు? మనం ఖచ్చితంగా ఇప్పుడు డిప్లొమాటిక్ విన్నింగ్ ఓవర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి ప్రజెంట్ సిచ్యువేషన్లో కనుక మనం బయటికి రావాలి అంటే కనుక. ఆ విధంగా కనుక చూస్తే ప్రజెంట్ చాలా అత్యంత వేగంగా మారుతున్నటువంటి ఈ భౌగోళిక రాజకీయ అంతర్జాతీయ సంబంధాలు ఏదైతే ఉన్నాయో వాటిలో అమెరికా అనేటువంటిది ప్రస్తుతం మన వైపు స్టేట్మెంట్ ఇస్తుంది. ఈ రోజు కూడా చాలా ఓపెన్ గా చెప్పింది అమెరికా మన వైపు అనేటువంటిది కాస్త వేచి చూడాలి. అదర్వైజ్ ప్రస్తుతం మాత్రం ఇట్స్ ఎ స్ట్రాంగ్ మెసేజ్ టు చైనా దట్ వీఆర్ సపోర్టింగ్ ఇండియా అనేటువంటిది. చైనీస్ వైరస్ డెవలప్మెంట్ దాని పరిణామాల తర్వాత లేకపోతే నిజంగా భారత్ మీద ప్రేమ, భారత్ మీద ప్రేమ అంటే మనకి రీసెంట్గా మనం యొక్క అమెరికా అధ్యక్షుడు మన దగ్గరికి రావడం, వచ్చిన తర్వాత చైనాకి కొంత డిస్కంఫర్ట్ అనేటువంటి స్టార్ట్ అవడం కూడా. మనం మహాబలిపురంలో అన్ని ప్రదర్శనలు చేసాం, అన్ని విధాలా కూడా మనం గాంధీ గారి ఆశ్రమాన్ని తీసుకెళ్ళి అవన్నీ చేసాం. అంటే మనకి అంటే ఇలాంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ లో నిజంగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే ఒక మెసేజ్ క్లియర్ గా మనకి చాలా సందర్భాల్లో అర్థమవుతుంది. మరి కెన్ వి టేక్ అమెరికా అంటే ఫేస్ వాల్యూ? అమెరికాని మనం ఇప్పుడు ప్రెసెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉందండి, ప్రస్తుతం మనం తీసుకోవాలి, దాన్ని సస్టైన్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ దేర్. వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ ఎట్ ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాల్లో అమెరికా సపోర్ట్ ఉంది, ఇజ్రాయెల్ సపోర్ట్ ఉంది, రష్యా సపోర్ట్ ఉంది, ఆస్ట్రేలియా సపోర్ట్ ఉంది. ఇలాగా చైనాకి యాంటీగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భారతదేశానికి సపోర్ట్గా ఉన్నాయి. అయితే దీన్ని సస్టైన్ చేయవలసినటువంటి అవసరం చాలా ఉందండి ఇప్పుడు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దిస్ ప్రెజెంట్ సిచ్యువేషన్ మనం విన్ చేసేది ఏంటి అంటే డిప్లొమాటిక్ విన్నింగ్ ఓవర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఈ డిప్లొమాటిక్ సంబంధాలను కనుక మనం జాగ్రత్తగా విన్ ఓవర్ చేయగలిగి సస్టైన్ చేయగలిగితే కనుక మనం ఆ విధమైనటువంటి పుల్లారావు గారు చెప్పినట్టు మనం ఆ విధంగా స్థూలంగా ఈ యొక్క వినోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం ఉంటుందండి. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేజర్ అంటే ఈ దేశాలన్నీ ఏవైతే మీరు చెప్పారో చైనా ఉనికి చాటుకుని ప్రపంచ పటంపైనే సూపర్ పవర్ గా తన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది అని చూస్తుందా ఇలాంటి సంఘటనలని? లేదా భారత్ కి చైనాకి ఏదో గొడవ వాళ్ళ మధ్య వాళ్ళు తీర్చుకుంటారు, మనం సపోర్ట్ ఇద్దాం అనే విధంగా చూస్తుందా ప్రపంచం? లేదండి, ఖచ్చితంగా దీన్ని స్థూలంగా కనుక చూస్తే ఇది ఎంటైర్ థింగ్ ఈ స్టార్టెడ్ విత్ ఎకనామిక్ సుప్రమసీ అండి. ఎకనామిక్ సుప్రమసీ నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే కోవిడ్ సిచ్యువేషన్ స్టార్ట్ అయిందో, కోవిడ్ సిచ్యువేషన్ స్టార్ట్ అయిన తర్వాత అమెరికా
చైనాలో ఉన్నటువంటి పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలన్నిటికీ కూడా ఒక విషయం అర్థమైంది. ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉండాలి, అండ్ ఆసియాలో చైనాలో కాకుండా మరొక దేశంలో కూడా పెట్టుబడులు పెట్టాలి అనేటువంటి విషయం చూశారు. అదే సమయంలో భారతదేశం వాళ్ళకి చాలా లుక్రేటివ్గా కనిపించింది. వీళ్ళకి అర్థమైపోయిందండి ఏంటి అంటే వుహాన్లో ప్రారంభమైనటువంటి కరోనా వైరస్ వలన ప్రపంచ దేశాలన్నీ కూడా పెట్టుబడి పెట్టడానికి వేరే దేశాన్ని చూస్తున్నాయి, భారతదేశాన్ని అనుకూలంగా చూస్తున్నాయి అనేటువంటిది. ఇటువంటి సమయంలో మనం మన యొక్క స్నేహహస్తాన్ని అందించి మందులు సరఫరా చేయడం, వాళ్ళ యొక్క స్నేహభావాన్ని మరింత అందిపుచ్చుకోవడం, మన యొక్క అంతర్జాతీయ దౌత్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడం, ఇవన్నీ కూడా కాస్త డిస్కంఫర్ట్లో పెట్టేసేయండి. చైనా డిస్కంఫర్ట్లో పెట్టాయి. సో ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలి అంటే కనుక మన భారతదేశాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి. ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అంటే ఇప్పుడు సైలెంట్గా మనం కూర్చున్న చోటకు వచ్చి మనం కొట్టి వెళ్ళిపోలేదు చైనా. కాబట్టి ఏం చేయాలి, మనల్ని యుద్ధ దిశగా రెచ్చగొట్టాలి. ఇట్స్ ఎ ట్రాప్ బై చైనా. నేనేమంటానంటే ఇది చైనా పెర్ఫెక్ట్ ట్రాప్ వేస్తుంది మనకి, యుద్ధ దిశగా రెచ్చగొట్టి మనం ప్రతిదాడి చేసే పరిస్థితి కల్పిస్తుంది. కల్పించిన తర్వాత మన మీద ఒక వెరీ సీరియస్ యాక్షన్ తీసుకుందాం అనేటువంటి ట్రాప్లో అది ఉన్నదండి. ఈ సిచ్యువేషన్ మనం ఎలా చూడాలంటే, ఇందాక మోడీ గారు కూడా ఆయన యొక్క ప్రసంగంలో అన్నారు, మేము శాంతిని పాటిస్తాం, సంయమనాన్ని పాటిస్తాం, కానీ మమ్మల్ని రెచ్చగొట్టి మా యొక్క సంయమనాన్ని కనుక మీరు పరీక్షించినట్లయితే మేము ఖచ్చితంగా రిటాలియేట్ అవుతాం అనేటువంటి ఒక మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. సో ఆ విధమైనటువంటి సిచ్యువేషన్కి అది చూస్తుందండి. సో ఏదో విధంగా మనం రెచ్చగొట్టి ముందుకు తీసుకొస్తే కనుక సుదీర్ఘంగా పరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, ఇప్పుడు సపోజ్ తీసుకుందాం 3850 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ చైనా సరిహద్దు, దట్ ఈస్ వాట్ వీఆర్ క్లెయిమింగ్. చైనా ఇంకా తక్కువ క్లెయిమ్ చేస్తుంది, దానికంటే తక్కువే క్లెయిమ్ చేస్తుంది. మనం 3850 కిలోమీటర్లు మనం అంటున్నాం. సరే దాన్నే తీసుకుందామండి. దాన్నే తీసుకున్నప్పుడు ముఖ్యమైనటువంటి ప్రాంతాలు కనుక తీసుకుంటే అక్సాయ్ చిన్ ప్రాంతం, లడక్ ప్రాంతం, జమ్మూ కాశ్మీర్లో. ఇక్కడ సెంట్రల్ దగ్గరికి వచ్చేసరికి, సెంట్రల్ సెక్టార్ దగ్గరికి వచ్చేసరికి, మిడిల్ సెక్టార్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని భూభాగాలు, ఇటు మనకి ఈస్టర్న్ సెక్టార్ దగ్గరికి వచ్చేసరికి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి భూభాగాల్లో ఉన్నటువంటి కంట్రోల్స్, రిలేషన్స్ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. అక్సాయ్ చిన్ ప్రాంతం అనేటువంటిది మనం క్లెయిమ్ చేస్తున్నాం, కానీ దాని కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? ఈరోజు చైనా చేతిలో ఉంది. జాగ్రత్తగా మనం ఇక్కడ భూభాగాల యొక్క రిలేషన్స్ అర్థం చేసుకోవాలండి. క్లెయిమ్ చేస్తుంది అక్సాయ్ చిన్ని, మనం కంట్రోల్ ఉన్నది చైనా చేతిలో. కానీ మన వైపు నుంచి మనం ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా అంటే కవ్వింపు చర్యలకు కానీ కవ్వింపు చర్యలు ఏమి లేవండి, కవ్వింపు చర్యలు ఏమి లేవు. రెండోది ఏంటి అంటే ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ని తీసుకోండి. అరుణాచల్ ప్రదేశ్ని కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? భారతదేశం చేతిలో ఉంది, కానీ క్లెయిమ్ చేస్తుంది వాళ్ళు. అంటే ఏంటి, ఇటు అరుణాచల్ ప్రదేశ్, ఇటు అక్సాయ్ చిన్ ప్రాంతము రెండు కూడా ప్రధానమైనటువంటి సమస్య ఉన్నటువంటి ప్రాంతాలుగా ఉంది. ఇప్పుడు ఏంటి అంటే తన యొక్క మొత్తం పట్టంతా కూడా లడక్ వైపు చూపిస్తుంది. ఒకవేళ యుద్ధమే అంటూ ప్రారంభమైతే గనక ఈ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి సిక్కింతో సహా 8 రాష్ట్రాలని కూడా ఎత్తుకుపోవడానికి ఆ యొక్క చికెన్ నెక్ ఏదైతే ఉందో 200 కిలోమీటర్ల స్ట్రెచ్, 40 కిలోమీటర్ ఆ ప్రాంతాన్ని కొట్టి మొత్తం ఈ 8 స్టేట్స్ని కూడా పక్కకు లాగేస్తుందండి. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా చైనా ఎక్కడ చూపిస్తుంది, ఇట్ మైట్ అటాక్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ మనకి అదర్ ఎండ్ అక్కడ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ సుదీర్ఘమైనటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి యొక్క భూభాగాల మీద ఒక్కసారిగా చొచ్చుకుని వచ్చి భారతదేశం మీద ఒత్తిడికి తీసుకుని వచ్చి ఇతర దేశాల యొక్క ఆ యొక్క శత్రుత్వం ఏదైతే ఉందో, భారతదేశం పట్ల ఉన్నటువంటి మిత్రత్వం ఏదైతే ఉందో దాన్ని దూరం చేయడానికి ఒత్తిడి తీసుకుని వస్తుందండి ఈ విధంగా. అదేవిధంగా వీఆర్ టోటల్లీ ఈ ఎన్సర్కిల్ చేసేసింది చైనా అనేటువంటిది. మ్యారిటైమ్ సుప్రీమసీ అనేటువంటి దానికి ఉంది. చైనా నేవీ అనేటువంటిది చుట్టూ ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో కానీ, ఇటు అరేబియా మహాసముద్రంలో కానీ చుట్టూ ఉన్నటువంటి అన్నీ కూడా తీసుకునేసి రీసెంట్గా మనం ఆస్ట్రేలియాతో ఈ యొక్క ఆపరేషన్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ చేస్తామనేటువంటి అండర్స్టాండింగ్ వచ్చేసరికి అది కూడా కొంచెం దానికి డిస్టర్బెన్స్గా స్టార్ట్ అయిపోయి మనం ఎక్కడ వీక్గా ఉన్నటువంటిది చూసుకుంది, అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ డిస్టర్బెన్సెస్ ప్రారంభించేస్తాయి. ఎకనామిక్ సుప్రీమసీలో అంశంలో భాగంగా ఇక్కడ నుంచి చిన్న చిన్న చర్యలతో మొదలుపెట్టి ఎలాగో అలాగా అవతల వాళ్ళని కొంత బెంబేలు ఎత్తిచ్చేలాగా, లేదు కొంచెం ఒక అభద్రతా భావానికి లోన్ చేస్తూ అటాక్ చేయాలనేది చైనా వ్యూహంగా కనిపిస్తుంది. రైట్, పుల్లారావు గారు సార్, ఎవరు కూడా నిజంగానే భారతీయులు ముఖ్యంగా
శాంతి కాముకులం కాబట్టి ఏమాత్రం యుద్ధం కోరుకోరు సార్ ఎవరు. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా తెరపైకి వచ్చే విషయాలే కాబట్టి ప్రస్తావిస్తున్నాను సార్. ఇప్పుడు మరి ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో అంటే జరగరానిది సరిహద్దుల్లో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగితే గనక మీరు అన్నట్టుగా డిప్లొమాటిక్ టైస్ అన్నారు, అవి ఏ మేరకు ఎలా ఉపయోగపడతాయని మీరు భావిస్తున్నారు సార్ పుల్లారావు గారు? ఒకటి మీకు చిన్న విషయం చెప్తున్నా, జ్ఞాపకం చేస్తున్నా. 1951లో సడన్ గా టిబెట్ సైజ్ అంటే భారతదేశం సైజ్ ఎంతో టిబెట్ సైజ్ అంతా, చైనాకి 50-60-70% నీరంతా టిబెట్ నదుల నుంచే వెళ్తుంది. వాళ్ళు కట్టిన డ్యామ్స్ నది అంతా 60%-70% బ్రహ్మపుత్ర నుంచి ఆ పక్కన వెళ్ళేది యాంగ్సీ అన్ని టిబెట్ నుంచి. సడన్ గా 51లో ఆక్రమిస్తే భారతదేశం ఆ సమయంలో ప్రొటెస్ట్ చేయలేదు. టిబెటన్ పీపుల్ మన సాయం అడిగారు, యుఎన్లో పెట్టలేదు, ఎక్కడ పెట్టలేదు, మనం ఒప్పేసుకున్నాం. అది కూడా జాగ్రత్తగా ఆ దలై లామా 59లో ఇండియాకి పారిపోయి వచ్చి సైలెంట్ గా ఉన్నాడు. అది కూడా చైనీస్ మైండ్ లో చాలా విపరీతమైన భయం ఉన్నది. ఇప్పటి వరకు మనం అలా కాసుకుని ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎక్కువ శబ్దం వినపడేది ఏంటంటే అసలు ఈ టిబెట్ తీసుకోవటం చైనా కరెక్టా కాదా, టిబెట్ అసలు వాళ్ళదా కాదా. ఏదో పూర్వం మాకు వాళ్ళకి సంబంధాలు ఉంటాయి, పీకింగ్ లో ఉన్న చక్రవర్తికి వాళ్ళు నమస్కారం పెట్టేవారు, వాళ్ళు ఒప్పుకున్నారు నాయకత్వం అంటాం కరెక్ట్ కాదు. కానీ ఇలాంటి ఇష్యూస్ కూడా డిప్లొమసీలో వస్తాయి. ఈ వేళ వరకు మీరు చూస్తున్నారు, ఎక్కడైనా టిబెట్ అనే మాట వచ్చిందా? రాలేదు. దలై లామా విషయం రాలేదు. అది కూడా ఒక పెద్ద సమస్య. ఈవేళ చాలా మంది భారతదేశంలో మనం ఎందుకు రేస్ చేయకూడదు అని ఒక క్వశ్చన్ ఉన్నది. ఒక చిన్న తైవాన్ గురించి చైనా అంత ఉడికిపోతానా ఉంటే టిబెట్ గురించి ఎంత ఉంటుందో చూడండి. సో రాబోయే రోజుల్లో డిప్లొమసీ అనేది తప్పదు. పెద్ద దేశం భారతదేశానికి డిప్లొమసీ లేకపోతే మనం ఏదో యుద్ధం చేసి సంఖ్యలతో గెలిచేది కాదు. యుద్ధం అనేది మన భూమిని మనం రక్షించుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. మేజర్ శ్రీనివాస్ గారు, కర్నల్ భాషా గారు చెప్పిన విషయాలని కరెక్టే, అవన్నీ తప్పు. 2800 బోర్డర్ ఉన్నది మనకి, పాకిస్తాన్కి దాదాపు 1000-1500 మైళ్ళ బోర్డర్ ఉన్నది. ఇది మనకి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. కానీ డిప్లొమసీ తప్పదు. ఈ చిన్న విషయం మీదే మనం వారికి వెళ్ళామన్నాడు, మళ్ళీ ఇన్సిడెంట్స్ ఎక్కడ వస్తాయి, మళ్ళీ మనమేమన్నా సృష్టిస్తామా ఇన్సిడెంట్, మనమేమన్నా ఎక్సెక్స్ వెళ్తామా, మన స్ట్రాటజీ ఏంటి మనకు తెలియదు కదా. మన ఆర్మీ, మన గవర్నమెంట్ స్ట్రాటజీ థింకింగ్ బయటికి రాదు కదా. తప్పకుండా స్ట్రాటజీ థింకింగ్ ఉంటుంది. అది దాని మీద ఎవ్రీడే స్టెప్స్ మారుతాయి. ఇవాళ సాయంకాలం మాట్లాడి మన ఫారెన్ మినిస్టర్, వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఓకే అన్నారు. ఎందుకంటే ఇతర దేశాలు కూడా ప్రెషర్ తీసుకొచ్చింది. మిగతా దేశాలు కూడా చైనా మీద, మన మీద వద్దు, న్యూక్లియర్ పవర్స్ తగ్గించుకోండి అని చెప్పటం, అది వినేటట్టుగా చేసుకోవటం, ఎన్నో సమస్యలు తగ్గాం. మళ్ళీ ఫ్లేరప్ ఎక్కడ వస్తాయి, మళ్ళీ ఏ సమయంలో వస్తాయి, పాకిస్తాన్ చేస్తారా లేకపోతే నేపాల్ వస్తారా, అది మనం ప్రిడిక్ట్ చేయలేం. కానీ అన్ని ఆప్షన్స్ కి, అన్ని ప్రాబబిలిటీస్ కి, అన్ని పాసిబిలిటీస్ కి టాక్టిక్స్, స్ట్రాటజీస్ ఉంటాయి వార్ గేమ్స్ లో. అందువల్ల మనకి ఓపెన్ బుక్. ఈవేళ ఒక పుస్తకంతో, రూల్ బుక్స్ తో, చైనీస్ తో మనం డీల్ చేయలేం. మనం ఓపెన్ బుక్ ప్రిపేర్ అవటం, రాబోయేది ఎలా చేయాలి, డిప్లొమాటిక్ గా చేయాలి. నేను ఒక చిన్న విషయం ఏంటంటే ఆర్థికంగా మనం చైనాకి పెద్ద దెబ్బ కొట్టలేము. ఎందుకంటే చైనా ఎక్స్పోర్ట్స్ భారతదేశానికి, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ లో 3% మనకు వచ్చేది. సో పెద్ద అంత విషయం కాదు. ఏదో వాళ్ళు కూలిపోతారు, పడిపోతారు అనేది నేను అనుకోవట్లేదు. 3% చైనా ఎక్స్పోర్ట్స్. అందువల్ల ఇంపోర్ట్స్ సరే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి మనకి. సో మనం జాగ్రత్తగా, చాలా కాషియస్ గా మెయింటైన్ చేస్తూ డిఫెన్స్ స్ట్రెంగ్త్ కూడా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఒకసారి చైనా లాగా మనం చేయలేము. కేర్ఫుల్ గా చేసి, చాలా ఆలోచనతో చేయాలి, బలంగా ఉండాలి. భారతదేశానికి ఉన్న ఛాలెంజ్ ఈవేళ ప్రపంచం, అమెరికాకి అసలు విరోధి అనే దగ్గర లేడే. కెనడా, మెక్సికో, ఇంగ్లాండ్కి లేరు, యూరోపియన్ దేశాలకు లేరు, రష్యాకి లేరు. మన భారతదేశానికి విపరీతమైన విరోధం మన బోర్డర్స్ లో ఉన్నది. ఏ దేశానికి ఇవాళ లేదు. ఎక్కడ ప్రపంచంలో ఇలాంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, ఇంకా అటెన్షన్ తో, రెచ్చిపోకుండా పోతే పరిణామాలు మనం కాసుకోలేము. మనం సార్ అంటే
ఖచ్చితంగా అంటే ఈ విషయంలో చైనా విషయంలో మాత్రం మనం రెచ్చిపోయి ప్రతిచర్యకి పాల్పడిన దాఖలాలు సంఘటనలు కానీ లేకపోతే మనకి అటువంటి ఏమీ లేవు గతంలో కూడా. సో మనంతటా మనమే అంటే ఇది అక్కడ వాళ్ళు వచ్చి చొరబడిన తర్వాత దాడులు మొదలైన తర్వాత మన ప్రతిచర్యగా మన అమర జవాన్లు వెళ్ళి అక్కడ అమరులు అవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి పుల్లారావు గారు. కానీ మీరు అనే విషయం మీ ఆంతర్యం అర్థమవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి కల్నల్ భాషా గారు. కల్నల్ ఇలాంటి సందర్భాలలో ఒక సైనికుడి మదిలో ఏముంటుంది సార్ అంటే బార్డర్లో ఉండే ఒక సైనికుడికి ఎలాంటి భావన కలుగుతుంది? ఎందుకంటే ఒక పక్క శత్రుదేశం అంటే శత్రువు అని తెలిసి పైన దాడి చేయడానికి రావడం, ఇక్కడ భారతదేశం ఆల్రెడీ పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఈ లైన్ దాటద్దు అని చెప్పి వచ్చే ఆ ప్రోటోకాల్స్ కావచ్చు. సో ఎలా ఉంటుంది సార్ సైనికుడికి? ఆ ప్రాంతంలో డిప్లాయ్ ఉన్న సైనికులకి ఏముంటుంది అంటే నా ప్రాంతం హద్దు ఇది అని వాళ్ళకి అబ్సల్యూట్లీ క్లియర్గా తెలిసి ఉంటుంది వాళ్ళు ఎక్కడైతే డిప్లాయ్ ఉంటారో ఆ ఏరియాలో. రైట్. సో నా ఏరియాలోకి వేరే వాళ్ళు వస్తే నేను వాళ్ళని లోపలికి రానివ్వను. రైట్. ఆ విషయం తప్ప వాళ్ళ బుర్రలో ఇంకా ఎటువంటి విషయం ఉండదు. ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్, రెండోది పై అధికారులు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఆ విషయాలు అక్కడ ఉన్న ఒక సాధారణ సైనికుడికి రైట్ బేసిక్గా ఆ సాధారణ సైనికుడికి మైండ్లో కనిపించేది ఒకటే విషయం, నా భూభాగ సరిహద్దు ఇది, నా భూభాగ సరిహద్దు నేను కాపాడాలి, ఈ లోపలికి ఎవరికి రాకూడదు. రైట్ రైట్ కల్నల్ చాలా అంటే విషయాలు. అవును, చెప్పండి కల్నల్. యా, మిగతా విషయాలు దే ఆర్ డిస్కస్డ్ అట్ ది హైయర్ లెవెల్. వాట్ మై రెస్పెక్టెడ్ ప్యానలిస్ట్ హస్ సెడ్, రైట్, ఫారెన్ రిలేషన్స్, మిలిటరీ స్ట్రాటజీ, ఎకనామిక్ ఇష్యూస్ అండ్ ఆల్. బట్ ఒక సాధారణ సైనికుడిగా నా భూభాగంలోకి ఎవరు వచ్చినా సరే నేను వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేస్తాను అనే ఒక స్పిరిటే ఉంటుంది. రైట్ రైట్ కల్నల్ అండ్ అలాగే మేజర్ ఐడ్ లైక్ టు ఆస్క్ యూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈజ్ ఇట్ స్టిల్ పాసిబుల్ టు మెండ్ ఆర్ అసలు చైనాకి మెండ్ చేసే ఆలోచనే ఉన్నట్టు కనిపించట్లేదా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు మెండ్ చైనా? వెరీ మచ్ పాసిబుల్ అండి. అది కేవలం మనం ఒక భారతదేశమే కాదు, భారతదేశం అనేటువంటి చైనా మీద ఇతర దేశాలతో సహా ఒత్తిడి అనేటువంటి తీసుకుని రావాలి. రెండోది మన యొక్క ఆత్మస్థైర్యాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్రదర్శించాలి. వాళ్ళు ఎంతసేపు చూసినా మనల్ని బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారు. వీ విల్ నాట్ లీవ్ అవర్ గ్రౌండ్. మనది ఏదైతే ఉందో, గతంలో ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ అంతా కూడా మనం ఆక్యుపై చేస్తామో దాన్ని హోల్డ్ చేస్తామండి. ఎట్టి పరిస్థితిలో వాళ్ళు 50 మందిని చంపేసినా, 10 మందిని చంపేసినా, 100 మందిని చంపేసినా సరే మనం కూడా వాళ్ళని చంపడానికి సిద్ధపడతామే తప్ప వెనకంజు వేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో చైనా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. చైనా ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కాబట్టి ఖచ్చితంగా అంతర్జాతీయంగా వచ్చేటువంటి ఒత్తిడికి అది తల ఒగ్గవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఖచ్చితంగా. అండ్ ఆ విధంగానే మన యొక్క అడుగులు అనేటువంటివి కొనసాగుతూ ఉండాలి. దానికి కావాల్సింది ఏంటి అంటే మనం యుద్ధం వైపు అడుగులేయడం. ఇది ట్రాప్ చేస్తుందండి, మనం పెర్ఫెక్ట్గా ట్రాప్ చేస్తుంది. మనం ఆ ట్రాప్లో పడకుండా మనం దాని మీద అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకుని వచ్చి డిప్లొమసీ ద్వారా దాన్ని మెండ్ చేయాలి మనం ఖచ్చితంగా. తప్పకుండా మెండ్ చేయాల్సిన పరిస్థితి. అండ్ ఇప్పుడు అఖిలపక్ష నుంచి ఎదురు చూడొచ్చు మేజర్, అలాగే పెంటపాటి పుల్లారావు గారు కూడా ఈ విషయంపై మాట్లాడతారు. అఖిలపక్షం అంటే మన వైఖరి ఎలా ఉండబోతోంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్? ఖచ్చితంగా అండి, మన సార్వభౌమత్వానికి గనక భంగం వాటిల్లినట్టయితే గట్టి జవాబు అయితే ఇవ్వాలండి. అండ్ రెండోది ఇంకోటి ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది ఆందోళన కలిగించినటువంటి అంశం మాత్రమే కానీ యుద్ధానికి దారితీసేటువంటి అంశం కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి చాలా క్లియర్గా. కారణం ఏమిటి అంటే ఇలాంటి సంఘటనలు ఇండో పాకిస్తాన్ బార్డర్లో ఎన్నో సంఘటనలు రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. అయితే చైనాలో జరగడం అనేటువంటిది మొట్టమొదటిసారిగా వచ్చింది. ఇది దాన్ని చాలా సీరియస్గా తీసుకుని దాన్ని చేయడం కన్నా ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగా దాన్ని తీసుకుని మనం కూడా అదే విధంగా దానికి గట్టి జవాబు ఇవ్వడం, మన యొక్క డిఫెన్సెస్ని గట్టిగా హోల్డ్ చేయడం, మన గ్రౌండ్ని హోల్డ్ చేయడం, ఇవన్నీ కూడా చేయాలి. ఇప్పుడు మీరు అన్న ఈ ఆందోళనకర లేదు వల్నరబుల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇప్పుడు ప్రోటోకాల్స్ టిపికలీ ఎలా ఉంటాయంటే ఇటువంటి ఒక సంఘటన జరిగిన తర్వాత మొత్తం వ్యవస్థని పటిష్టం చేయడంలో భాగంగా
నెంబర్ 1 ఏంటంటే ఫ్లాగ్ మీటింగ్స్ అనేటువంటి కంపల్సరీ జరగాలండి. ఏదైనా ఒక భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు ఫ్లాగ్ మీటింగ్స్ అనేటువంటివి జరుగుతాయి. ఆ ఫ్లాగ్ మీటింగ్స్లో ఏంటి అంటే ఇరు పక్షాలు ఉన్నటువంటి సైనిక అధికారులు కూడా ఏకాభిప్రాయానికి రావడానికి కృషి చేయాలండి. దట్ నెంబర్ 1. నెంబర్ 2, అవి రీసెంట్గా జరిగినటువంటి డీఎస్కలేషన్లో భాగంగా వాళ్ళు ఏమన్నామంటే వాళ్ళని మీరు ఇంత ముందు 2 నెలల ముందు ఎటువంటి స్థానంలో ఉన్నారో ఆ స్థానంలోకి వెళ్ళిపోండి. మీరు ఈ టెంట్లు వేసుకుని ముందుకు రావడం, పెట్రోలింగ్లు ప్రకారం ఆక్యుపై చేయడం అన్నది కరెక్ట్ కాదు. దీన్ని మీరు రిట్రీవ్ చేయండి అని చెప్పాం. దాని మీద మనం ఒత్తిడి అనేటువంటి తీసుకుని రావాలి. ఆ విషయంలో మనం ఎక్కడా కూడా తీస్తాం. అదే సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, మన రహదారుల కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ యొక్క మన భారత భూభాగంలో దాన్ని ఆపివేయండి అంటున్నారు. మనం ఖచ్చితంగా ఆపకూడదండి. హూ ఆర్ దే? మనం ఆపేయమంటే మన సార్వభౌమత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళకి భయపడినట్టే. మనం వీ విల్ కంటిన్యూ అవర్ ప్రిపరేషన్, అట్ ది సేమ్ టైమ్ వీ విల్ మేక్ దెమ్ టు వేకేట్ దేర్ ల్యాండ్ విచ్ దే హ్యావ్ కమ్ ఇన్ అడ్వాన్స్. అవి అడ్వాన్స్గా ఆక్యుపై చేసినవన్నీ కూడా వెనక్కి వెళ్ళవలసిందే. అట్ ద సేమ్ టైం విల్ ఆల్సో గార్నర్ ఇంటర్నేషనల్ సపోర్ట్. ఇంటర్నేషనల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. మొబిలైజేషన్ అనేటువంటిది కూడా చూడాలి. అక్కడ ఫోర్సెస్ మొబిలైజేషన్ అనేటువంటి ఈ జరుగుతున్నటువంటి సంఘటన మరో విధంగా కూడా చూడొచ్చు. శాంతి చర్చలు అని చెప్పి మనల్ని డిసీవ్ చేసి అది మన యొక్క వార్ ప్రిపరేషన్స్ని ఒక 10 days డిలే చేయగలిగింది. రైట్. ఇట్స్ ఎ డిసీవ్డ్ యాక్షన్ అండ్ చైనాది ఇది. ఆ విధంగా చూడాలి. రైట్. పుల్లారావు గారు, సార్ మీ అభిప్రాయం ఏంటి సార్? అఖిలపక్షం నుంచి మనం ఎలాంటి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక నిజంగా ఏర్పడుతుందని భావిస్తున్నారా? అంటే అఖిలపక్షం సమావేశం తర్వాత ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ఒక రకంగా గవర్నమెంట్ అనే ఈ నెలలు బట్టి జూన్ 6వ తారీఖు నుంచి మీరు ఇది డిసైడ్ చేయాలి, మాకు కాన్ఫిడెన్స్ తో తీసుకోవాలి, మాకు చెప్పాలి అంతా వచ్చారు కొంతమంది రాజకీయ నాయకులు. కానీ అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ జరిగేది డైలీ కామెంటరీ లాగా బయటికి పెట్టలేరు. డైలీ జరిగేది అక్కడ ఉన్న విషయాలు, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ పబ్లిక్ డొమైన్ లోకి తీసుకొచ్చి డిస్కషన్ పెట్టేసి అది ప్రభావం చూపెట్టకుండా చేసుకుంటా కొన్ని రహస్యంగా జరుగుతాయి, చేసుకుంటా పోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో కొత్త ట్రెండ్ ఏం చూస్తున్నానంటే కొన్ని పార్టీలు మన భూమంలో తీశారు కొంచెం ఎటకారంగా, కొంచెం ప్రొవోకేటివ్గా చేయటం, గవర్నమెంట్కి ఆ స్థలం ఇవ్వాలి విదేశ విషయాల్లో గవర్నమెంట్కి. ఎందుకంటే ప్రధానమంత్రులు వస్తారు, వెళ్ళిపోతారు. ఆ జనరల్లు, ఆ కర్నల్లు, ఆ సెక్రటరీలు వాళ్ళే ఉంటారు. అవును. తర్వాత దేశం కూడా ఉంటుంది కాబట్టి కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి పొలిటికల్ పార్టీస్ భారతదేశంలో పూర్వం చాలా మెచ్యూర్గా అన్ని పార్టీలు చేసేవారు. కొద్దిగా ఈ విషయాల్లో ఈ 2 సంవత్సరాల్లో కనపడేది ఏంటంటే కొంచెం అది గవర్నమెంట్ కూడా టూ మచ్ పొలిటిసైజ్ చేసింది. ఆ పుల్వామా మీద మేము బాంబు చేసాం, గొప్ప వాళ్ళని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అది ఎప్పుడైతే ఒక పార్టీ అది ఓన్ చేస్తారో మిగతా వాళ్ళు న్యాచురల్గా వాళ్ళది మనకి పొలిటికల్ అడ్వాంటేజ్ పోతుందని డివిజన్ వస్తుంది కంట్రీలో. సో 2 things చేయాలి. ఇటు మీదైనా గవర్నమెంట్ ఇలాంటి విషయాలు కొన్ని ఒక స్ట్రైక్ అనుకోండి, ఒక ఎయిర్ అటాక్ అనుకోండి, అది వాళ్ళు క్లెయిమ్ చేసుకుని మేము ఎంత బలవంతులు అని చెప్పగానే వ్యతిరేకత వచ్చేస్తుంది. అది రాకుండా గవర్నమెంట్ చూసుకోవాలి. అపోజిషన్ కూడా గవర్నమెంట్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి, ప్రొవోక్ చేయకూడదు, ఎటకారం చేయకూడదు, తగ్గించకూడదు. అలాంటి డ్రామాలు కూడా నేను అనుకుంటున్నా 2 పక్షాలనే తప్పులు జరుగుతున్నాయి. 2 పక్షాలు వాళ్ళు బిహేవ్ చేయట్లేదు సరిగ్గా. అందువల్ల ఆయా పద్ధతి పొలిటీషియన్స్ మార్చుకోవాలి. మీడియా కూడా రెచ్చగొట్టకుండా కేర్ఫుల్గా విదేశ అంశాల మీద, విదేశ పరిస్థితులు, రక్షా, ఆర్మీ ఇవన్నీ వచ్చేటప్పటికి ఒక వాయిస్ తో వచ్చేటట్టుగా గవర్నమెంట్ కూడా చేయాలి. రైట్ సార్. అది అపోజిషన్ కూడా దానికి ఒప్పుకోవాలి. సో అదే నాకు కనపడట్లేదు. గత 3 సంవత్సరాల్లో ఇది కూడా ఒక విక్టరీ మాడి అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఆ పద్ధతి మార్చుకోవాలి గవర్నమెంట్. అపోజిషన్ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ గత నెల రోజులు దాని ముందర పాకిస్తాన్ మీద కూడా అది జరిగితే జరగలేదు, ఇది కూడా కొంచెం చీప్ పాలిటిక్స్ అయిపోయిందని నేను భావిస్తున్నా. అది చాలా ఇంపార్టెంట్ గా 19వ తారీఖు ప్రధానమంత్రి గారు ఆ మీటింగ్ లో ముందరకు తేవాలి. అపోజిషన్ క్రెడిట్ ఇవ్వాలి, అపోజిషన్ పార్టిసిపేట్ చేయమని చెప్పాలి. ఇది నా విక్టరీ కాదు, నా పార్టీ విక్టరీ కాదు అని ముందలు మాత్రం ఆయన తీసుకొచ్చి పెట్టే పరిస్థితి అవసరం స్పష్టంగా ఉన్నారు. రైట్. పుల్లారావు గారు, అత్యంత ఒక ఉద్వేగభరితమైన లేటెస్ట్ అప్డేట్ అండ్ చర్చని కొనసాగిస్తున్నావు. ప్రస్తుతం జరిగిన ఈ సంఘటన ఇండో చైనా భవిష్యత్తుని ఏ విధంగా తీసుకెళ్ళబోతోంది, భారత్ ముందు ఉండే సవాళ్ళు ఏమిటి, అండ్
ముందు ముందు ఎటువంటి పరిణామాలు జరుగుతాయని మనం ఎదురు చూడాలి. ఇదే అంశంపై చర్చ కొనసాగుతుంది. పెంటపాటి పుల్లారావు గారు ప్రస్తుతం ఈ చర్చలో పాల్గొంటూ ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఖచ్చితంగా డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే అత్యంత పరిణితితో ఈ సవాల్ని ఎదుర్కోవాలి భారత్ అని సూచిస్తూ చర్చను కొనసాగిస్తారు. సో మొత్తం మీద కల్నల్ భాషా గారు చాలా చాలా ఒక విధమైన ఉద్వేగం సార్. ఒక విధమైన ఉద్వేగం అందరికీ, చూసే వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే యుద్ధ భూమిలో ఉండడం ఏమిటో బహుశా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. మీరున్నారు ఇక్కడ, అండ్ అలాగే మేజర్ శ్రీనివాస్ ఉన్నారు. సో ఏమిటి సార్ ఇప్పుడు అంటే మరి ఈ పరిస్థితుల్లో నిజంగానే డిప్లొమాటిక్గా ఎక్కడ, ఎందుకంటే భారత్ మనం మొదలుపెట్టాము శాంతి కాముకులం కాబట్టి మనంతటా మనం వెళ్ళి ఎవరిని కూడా యుద్ధానికి ప్రేరేపించి రమ్మని అడగం. కాబట్టి ఈ పరిస్థితుల్లో సార్ మరి సాధ్యం అంటారా ఈ సరిహద్దు వివాదాలు కావచ్చు వీటన్నిటిని పరిష్కరించుకోవడానికి? ఇటువైపు నుంచి రెండు వైపుల నుంచి కూడా మనకి అనేక సవాళ్లతో మనం జీవిస్తూ మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఘనమైన దేశం అది. అబ్సల్యూట్లీ అండి. మనం గతంలో చూస్తే మనం ఎవరి మీద దురాక్రమణకి పాల్పడలేదు. అవును. చైనా విషయానికి వస్తే చైనా మన మీద దురాక్రమణకు పాల్పడిన పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్ మన మీద దురాక్రమణకు పాల్పడిన పరిస్థితులు ఉన్నాయి. అయితే నౌ ద సిచ్యువేషన్ ఈస్ డిఫరెంట్. ద డైనమిక్స్ హ్యావ్ చేంజ్డ్. రైట్. ఇండియా హ్యాస్ బికమ్ స్ట్రాంగ్. రైట్. సో ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే వీ హ్యావ్ టు బి ప్రోయాక్టివ్, నాట్ రియాక్టివ్. మన దేశాన్ని కాపాడుకోవడానికి, మన సరిహద్దుల్ని కాపాడుకోవడానికి, మన భూభాగాన్ని కాపాడుకోవడానికి డిప్లొమాటిక్గా, మిలిటరీగా చేయవలసిన ప్రయత్నాలన్నీ మనం చేయాలి. అది రైట్ సార్. అండ్ పుల్లారావు గారు, యాజ్ వి కన్క్లూడ్ సార్, పుల్లారావు గారు ఇప్పుడు నిజంగా ఇతర దేశాల మద్దతుని కూడగట్టుకోవడమో లేకపోతే ఇతర దేశాలకి ఈ సమస్యని పదే పదే ప్రస్తావించి వారి దృష్టికి తీసుకురావడం అన్నారు మీరు మొదలుపెట్టినప్పుడు. అండ్ అలాగే ఇప్పటికే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అని చెప్పి ఒక పదం వాడారు మేజర్ శ్రీనివాస్ గారు. అంటే ఇప్పటికే ఒక దుష్ప్రచారం మొదలుపెట్టడము, లేదు ఇంతమంది చనిపోయారు అని వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని, మన ఆత్మస్థైర్యాన్ని తీయడానికి వాళ్ళు అనేక రకాల అబద్ధాలు కూడా బయట ప్రచారం చేయడం వంటివి మొదలయ్యాయి. మరి ఇటువంటి వాటికి ప్రతిచర్యలు తప్ప ఏముంటాయి సార్ పుల్లారావు గారు? ఎంత డిప్లొమాటిక్గా ఉంటాం మనం? ఒకటి, మనకి ఇది పెద్ద నష్టంగా కూడా భావించక్కర్లేదు. ఎందుకంటే బోర్డర్ ఏరియాల్లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. రైట్. మనకి అది ముందరికి వెళ్ళిపోతాం. ఇది మాత్రం విషయం ఏంటంటే 45 సంవత్సరాలకి ఫస్ట్ టైం బోర్డర్ లో ఒక సైనికుడు చచ్చిపోయారు. ఆ పక్కన ఉన్నాయి, ఈ పక్కన ఉన్నాయి. అది పెద్ద విషయం మన డిప్లొమసీకి, చైనీస్ డిప్లొమసీకి. ఇప్పుడు వరకు వచ్చేది ఏంటంటే ఏం జరిగినా చావు ఉండదు, ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ పునాది మాత్రం ఇరిగిపోయింది. సో కొత్త డిప్లొమసీ మీద వెళ్తాం. ఎప్పుడైనా ఈవేళ 24 గంటల మీడియా ఉన్నది, ఇంటర్నేషనల్ మీడియా ఉన్నది, సోషల్ మీడియాను మనం కంట్రోల్ చేయలేం. చెప్పుకుంటా ఉంటాం. కానీ ప్రజలు మాత్రం ఒక నిర్ణయానికి మెల్లిగా వస్తారు. సో అది మనం దాని గురించి మనం డిమారలైజ్ అవుతామని భయం లేదు. కానీ కొత్త డిప్లొమసీ మాత్రం ఇప్పుడు నుంచి ఉంటారు. ఎందుకంటే మెయిన్ పునాది ఏమి జరిగినా ఈ సరిహద్దుల మీద ఎవరు చచ్చిపోరో, అది మన అంబాసిడర్కి, చైనీస్ అంబాసిడర్ ఇక్కడికి అందరికీ ఉండే పునాది మాత్రం అది ఇరిగిపోయింది. సో కొత్త స్ట్రక్చర్ ఇప్పుడు కట్టుకుంటా వెళ్ళాలి. అన్ని రకాలుగా రాబోయే రోజులు ఏముంటారు చూడాలి. చైనీస్ అభిప్రాయాలు ఏంటో మనకు తెలుస్తుంది. కాన్ఫిడెన్స్ తో వెళ్ళాలి. ఎందుకంటే మనం సిద్ధంగా ఉన్నాం, ఓడిపోయినా గెలిచినా అని ఆ మెసేజ్ చైనాకి వెళ్ళింది కాబట్టి, వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. అందువల్ల నేను చెప్పింది ఇందాక కూడా, డిప్లొమసీ కూడా ఒక పెద్ద వెపన్. ఎప్పుడు పనిచేస్తుంది, ఏ డిప్లొమాటిక్ ఆప్షన్ పనిచేస్తుంది మనం చెప్పలేము. మనం చిన్న విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాం. 1900 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం వరకు యూరోప్ లో 10 కోట్ల మంది యుద్ధాల్లో చచ్చిపోయారు. డిప్లొమసీ ఫెయిలియర్ ద్వారా చచ్చిపోయారా, దేని గురించి చచ్చిపోయారు, ఆ డిబేట్ జరుగుతూ ఉన్నది. మనం డిప్లొమసీని వదలకుండా, డిప్లొమసీతో చాలా పని చేసుకుంటా స్ట్రెంగ్త్ అవుతా పోవాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం డెమోక్రసీగా మన ఆర్థిక వ్యవస్థ కూడా జాగ్రత్తగా ఈ గవర్నమెంట్, మన నాయకులు కాపాడుకోవాలి. లేకపోతే యుద్ధాలు చాలా కష్టం. యుద్ధాలు చాలా సులభంగా ఉంటాయి. స్టార్ట్ చేయటం యుద్ధం చాలా సులభం, ఆఖరి చేయటం చాలా ఇంపాసిబుల్. మన చేతిలో నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి యుద్ధం స్టార్ట్ చేయకుండా
మనం గెలిచేది గెలవాలి. మంచి మాట చెప్పారు పుల్లారావు గారు. అండ్ యాజ్ వైండ్ అప్ చాలా క్లుప్తంగా మేజర్ శ్రీనివాస్, కెన్ వి ఎక్స్పెక్ట్ అంటే అన్కన్వెన్షనల్గా కూడా మనకి రకరకాల బెదిరింపులు కావచ్చు లేక ఇవన్నీ వస్తాయి ముందు ముందు అని చెప్పి, ఎందుకంటే బయలాజికల్ వార్ఫేర్ అని ముఖ్యంగా అన్ని చైనాలోనే మొదలవుతాయని చెప్పి అన్ని అంటున్నారు కాబట్టి, కెమికల్ వార్ఫేర్ అంటున్నారు. సో కెన్ వి ఎక్స్పెక్ట్ సంథింగ్ లైక్ దట్? అంటే వార్ అంటూ స్టార్ట్ అయితే కనుక అది కన్వెన్షనల్ వార్తో ఆగదండి. ఆల్రెడీ ఎకనామిక్ వార్ఫేర్ అనేటువంటిది స్టార్ట్ చేసేసింది. రైట్. దేర్ వాజ్ అన్టోల్డ్ బయలాజికల్ వార్ఫేర్ బై ది చైనా. అన్టోల్డ్ అండి, అది డిక్లేర్ అయితే చేయలేదు కానీ నేను ఐ విల్ సే దట్ దిస్ పాండమిక్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎకనామిక్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ బయలాజికల్ వార్ఫేర్. అదేవిధంగా యుద్ధానికి ముందు జరగవలసినటువంటి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో జరగవలసినటువంటి పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు నెలకొని ఉన్నాయండి. నెక్స్ట్ ఇట్ మైట్ లీడ్ టు న్యూక్లియర్ వార్ఫేర్ ఆల్సో. సో ఇలా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఎస్కలేట్ చేసుకుంటూ పోతే గనక ఇదంతా కూడా థర్డ్ వరల్డ్ వార్ కూడా లీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన పుల్లారావు గారు కల్నల్ పాషా సారు చెప్పినట్టు విధంగా మనకి వీ హ్యావ్ టు విన్ ఓవర్ ద డిప్లొమాటికల్లీ ప్రపంచానికి మంచిదండి, భారతదేశానికి మంచిది. అండ్ అట్ ది సేమ్ టైం ఒకవేళ కనుక మనల్ని టచ్ చేసినట్లయితే, మన సహనాన్ని పరీక్షించినట్లయితే, మనం అయితే గట్టి జవాబు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరాలి. ప్రధానమంత్రి ఎలాగో స్పష్టం చేశారు కాబట్టి అదే వైఖరితో మనం ఉండబోతున్నాం. రైట్. మేజర్ శ్రీనివాస్, ధన్యవాదాలు మీ అమూల్యమైన అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు. పుల్లారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదాలు. మంచి మాట చెప్పారు సార్. ఇలాగే కొనసాగుతుంది ప్రభుత్వాన్ని ఆశిద్దాం, అలాగే భారతదేశ వైఖరి కూడా ఇలా ఉండబోతుందని చెప్పి. కల్నల్ పాషా గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు మీకు కూడా. అండ్ అలాగే సరిహద్దులో నిలబడి ప్రాణాలకు తెగించి భారతదేశ సరిహద్దుల్ని కాపాడుతున్న ప్రతి జవాన్కి కూడా 10 టీవీ సలాం చేస్తూ ఇది ఇవాల్టి 10 టీవీ స్పాట్లైట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.